జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్కారం అండి. శ్రీమతి నాగవల్లి, నేను చూసిన ఈ వీడియోలో ఉన్నది మీరేనా? నేనే జడ్జి గారు. ఆ అమ్మాయితో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ నేను మాట్లాడిన విషయం మాత్రం వీళ్ళు నా మీద ఆరోపించిన విషయం మాత్రం కాదు. అసలు అందులో మాట్లాడిన మాటలేవి నావి కాదు జడ్జి గారు. వీళ్లే ఈ వీడియోని ఇలా కల్పించి నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అంతేకాని నాకే పాపమూ తెలీదు. ఏ పాపమూ తెలీదని ముసలి కన్నీరు కారిస్తే మంచిదానివైపోతావే నువ్వు. నాగవల్లి, నువ్వెన్ని నాటకాలాడినా ఈ రోజుతో నీ కథ ముగిసిపోక తప్పదు. నిజం జడ్జి గారు, నేను నిజం చెప్తున్నాను. నాకే పాపం తెలీదు. నేను అమాయకురాలని. అన్యాయంగా నన్ను వీళ్ళు ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారు. నన్ను నమ్మండి జడ్జి గారు, నన్ను నమ్మండి. అమ్మో అమ్మో అమ్మో, ఆవిడ మాటలు నమ్మకండి జడ్జి గారు. తన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. కావాలంటే నా మీద కేసు పెట్టిన ఆ అమ్మాయిని పిలిపించి ఆ నిజమేంటో తెలుసుకోండి జడ్జి గారు. అప్పుడైనా మీకు ఈ నాగవల్లి గురించి అర్థమవుతుంది. ఆ అమ్మాయిని పిలిచి అడగండి జడ్జి గారు. ఆ అమ్మాయి ఇక్కడే కోర్టులోనే ఉంది. మీరే విచారించి నిజం తెలుసుకోండి జడ్జి గారు. యువర్ ఆనర్, మీరు అనుమతినిస్తే శ్రీ విఠలరావు గారి మీద కేసు పెట్టినటువంటి కుమారి హారిక గారిని పిలిచి నిజానిజాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. హారిక, హారిక, హారిక. హారిక, వెళ్ళు నిజం చెప్పు. హారిక, నీకేం కాదని చెప్పాం కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. హారిక, హారిక, హారిక. హారిక, వెళ్ళు, పిలుస్తున్నారు. హారిక, ఏమైంది? వెళ్ళు హారిక. నమస్కారం సార్, నా పేరు చైత్ర. మీ ఎదురుగా బోన్లో నిలబడి ఉన్న ఈ నాగవల్లి చాలా ప్రమాదకరమైన మనిషి. ఈవిడ వల్ల ఎన్ని కుటుంబాలు ఏమయ్యాయో నాకు తెలియదు, కానీ నా కుటుంబం మాత్రం ఈ నాగవల్లి మూలంగానే ఛిద్రమైపోయింది. 18 ఏళ్లుగా మా అమ్మ జీవితాన్ని చీకట్లో మగ్గేలా చేసింది. అలా ఈ నాగవల్లి చేసిన తప్పులు నా తల్లి నిజాయితీగా బయట పెట్టడంతో తన మీద విషం కక్కడం మొదలుపెట్టింది. నా తల్లి తప్పుడు మనిషి అని ముద్ర వేసింది. అందుకు సాక్ష్యం ఈ విఠలరావే. ఇప్పుడు ఈ విఠల్ని దోషం చేయడానికి ఆ హారిక అనే అమ్మాయిని ఎలా అయితే వాడుకుందో, అప్పుడు నా తల్లిని దోషిని చేయడానికి ఈ విఠల్ని నాగవల్లి అలానే వాడుకుంది. మా అమ్మని తప్పుడు మనిషి అని తలెత్తుకోకుండా చేసి నా తండ్రితోనే తనని చీకొట్టించి తనని మా అందరి నుండి దూరం చేసేసింది ఈ నాగవల్లే. పద్దెనిమిదేళ్లు కన్న తల్లి బతుకుందో లేదో తెలియక
తను తిరిగొస్తుంది అన్న ఆశని కూడా వదిలేసుకుని నేను మా చెల్లి బ్రతికాం జడ్జి గారు. ఆడపిల్లలం అమ్మ లేకుండా ఎలా పెరుగుంటామో, మా పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో నేనెలా చెప్పుకోవాలి జడ్జి గారు? దీనంతటికి కారణం ఎవరు? ఈ నాగవల్లే. అప్పుడు మా బతుకుల్ని నరకం చేయడమే కాదు, ఇప్పటికీ పగ సాధిస్తూనే ఉంది. ఇంకా మా జీవితాలని చిన్న భిన్నం చేయాలని చూస్తోంది. అమ్మా చైత్ర, నీ కన్నీటిని, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంట్లో ఆడపిల్లలున్నారు. కానీ నేను ఒక జడ్జిగా నీకు తీర్పు చెప్పడానికి నాకు మనస్సాక్షి ఎంత ముఖ్యం, కోర్టుకి సాక్ష్యాలు కూడా అంతే ముఖ్యం. నీ మాటలు నా హృదయాన్ని తాకినా నా తీర్పు లాని గౌరవించే విధంగానే ఉండాలి. అందుకే సరైన సాక్ష్యాన్ని కోర్టుకి సమర్పించాలి. సాక్ష్యం ఉంది జడ్జి గారు, సాక్ష్యం ఉంది. అదిగోండి, అక్కడ మీ ముందు దోషిగా నిలబడ్డ ఈ విఠల్ రావే ఆ సాక్ష్యం. ఈ విఠలరావు అనే అతను ఇప్పుడు నడుస్తున్న కేసులో ప్రధాన నిందితుడు. కాబట్టి అతను ఈ కేసు నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నంగా తన మాటలను పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి అతని సాక్ష్యం చెల్లదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.